Paper 1, Teaching Learning Material. First question, Teaching Learning Materials TLM are used for option A, to make classroom passive and inactive. Option B, to make teaching learning joyful. Option C, to increase boredom and fatigue. Option D, to suppress the innate abilities. Which one is the correct answer? Option B is the correct answer. To make teaching learning joyful. సో ఇక్కడ క్వశ్చన్ చూస్తే టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ ఆర్ యూస్డ్ ఫర్, మనం టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ని యూజ్ చేయడం వల్ల అడ్వాంటేజెస్ ఏముంటాయి అంటే ఏంటి ఫస్ట్ ఆప్షన్ చూస్తే టు మేక్ క్లాస్ రూమ్ ప్యాసివ్ అండ్ ఇన్యాక్టివ్. సో క్లాస్ రూమ్ అనేది ప్యాసివ్గా డల్గా ఇన్యాక్టివ్, పిల్లలు కూడా యాక్టివ్ లేకుండా ఉండడం అనేది చేయొచ్చు అని అంటుంది. అట్లా చేయొద్దు. టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ వల్ల వాళ్ళకి ఇంకా యాక్టివ్ చేయడానికి ఉండాలి కానీ ఇన్యాక్టివ్ చేయొద్దు. ఇది రాంగ్. ఆప్షన్ బి, టు మేక్ టీచింగ్ లెర్నింగ్ జాయ్ఫుల్. సో ఇక్కడ వాళ్ళకు మనం టీచింగ్ చేసేదానికన్నా ఇంకా వాళ్ళకి మెటీరియల్స్ అన్నీ చూపిస్తూ చెప్తే ఇంకా జాయ్ఫుల్గా ఉంటుంది టీచింగ్ అనేది. ఇది కరెక్ట్. ఆప్షన్ సి కూడా చూద్దాం. టు ఇంక్రీజ్ బోర్డమ్ అండ్ ఫ్యాటిక్. సో బోర్డమ్ వాళ్ళకు ఆల్రెడీ టీచింగ్ అనేది కొంచెం బోరింగ్ అనిపిస్తుంది మనం టీచ్ చేస్తుంటే, ఇంకా బోరింగ్ అనే ఫీలింగ్ని ఎక్కువ చేయడానికి ఈ టీఎల్ఎం అనేది యూజ్ చేస్తారు అని అంటారు, కానీ అది రాంగ్. నెక్స్ట్ ఆప్షన్ డి, టు సర్ప్రెస్ ద ఇన్నేట్ ఎబిలిటీస్. సో వాళ్ళ స్టూడెంట్స్లో ఉండే సహజమైన క్వాలిటీస్ ఉంటాయి కదా, సహజ లక్షణాలు, వాళ్ళు ఏమైనా మాట్లాడడం చెప్పడం వాళ్ళ ఇంటెలిజెన్స్ని బయటికి తీయకుండా ఏం చెప్తే అదే వినేలాగా వాళ్ళని తయారు చేయడం. సో ఇట్లా ఇది కూడా రాంగ్. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, టు మేక్ టీచింగ్ లెర్నింగ్ జాయ్ఫుల్. టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ఆర్ యూస్డ్ ఫర్ టు మేక్ టీచింగ్ లెర్నింగ్ జాయ్ఫుల్. Second question, dash explanation easy by using matchsticks drawing. Options: conjunction, articles, verbs, prepositions. Which one is the correct answer? Option D, prepositions is the correct answer. Prepositions explanation easy by using matchsticks drawing. సో ఇక్కడ ఏంటి మ్యాచ్ స్టిక్ డ్రాయింగ్ అంటే బ్లాక్ బోర్డ్ పైన డ్రాయింగ్ ఇట్లా స్టిక్స్ తోటి ఏమైనా బొమ్మలు వేస్తే అవి ప్రిపోజిషన్స్ చెప్పడానికి యూజ్ అవుతాయి. ప్రిపోజిషన్స్ అంటే ఇట్లా ఏదైనా గీసి స్టిక్స్ తోటి ఏదైనా పైన బాల్ పెడితే ఇది ఆన్ అని వస్తుంది, కింద ఉంటే అండర్, పక్కన ఉంటే బిసైడ్, అట్లా చెప్పడానికి ఈ మ్యాచ్ స్టిక్స్ డ్రాయింగ్ అనేది యూస్ఫుల్ అవుతుంది. Next example, next question, third one, the purpose of using visual aids in teaching is dash. Options: to provide relief to the teacher, to provide enjoyment, to provide entertainment, to draw attention of the learners. Which one is the correct answer? దీంట్లో ఏ ఆప్షన్ కరెక్ట్ కామెంట్ చేయండి. ఆప్షన్ డి is the correct answer, to draw the attention of the learners. The purpose of using visual aids in teaching. Visual అంటే కనిపించేటివి, చూసేటివి. సో స్టూడెంట్స్ లెర్నర్స్ యొక్క వాళ్ళ అటెన్షన్ కోసం ఈ విజువల్ వాటిని చూస్తూ వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు. ఫోర్త్ క్వశ్చన్,
Who introduced authentic material? Options: B.F. Skinner, Brown and Yale, Minnie Underwood, V.J. Cook. Which one is the correct answer? Option D, V.J. Cook is the correct answer. V.J. Cook introduced the authentic material. So, authentic material ante those materials are not produced for the purpose of teaching. సో ఇది టీచింగ్ కోసం యూజ్ చేయరు. ఇలాంటి మెటీరియల్ని అథెంటిక్ మెటీరియల్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్. ఫిఫ్త్ వన్. Those materials are not produced for the purpose of teaching is called. సో అంటే ఏంటి, ఇక్కడ ఇచ్చిన మెటీరియల్స్లో ఏది టీచింగ్ కోసం ప్రొడ్యూస్ చేయబడలేదు, టీచింగ్ కోసం యూజ్ చేయబడాలి, ఆ మెటీరియల్ ఏది? ఆప్షన్ నాన్ అథెంటిక్ మెటీరియల్, ఆప్షన్ బి అథెంటిక్ మెటీరియల్, టీచింగ్ మెటీరియల్, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్. విచ్ వన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, అథెంటిక్ మెటీరియల్. సో ఆల్రెడీ ముందు క్వశ్చన్లో కూడా సేమ్ చెప్పిన. సో అథెంటిక్ మెటీరియల్ ఈజ్ నాట్ యూజ్డ్ ఫర్ టీచింగ్ పర్పస్. సో ఇక్కడ ఫస్ట్ వన్ ఉంది కదా, నాన్ అథెంటిక్ మెటీరియల్, ఫస్ట్ వన్ ఇది టీచింగ్ పర్పస్ కోసం యూజ్ చేస్తారు. టీచింగ్ పర్పస్ కోసం యూజ్ చేయరు. సో ఇది కరెక్ట్ ఆన్సర్. నాట్ అని ఉంది కదా క్వశ్చన్లో. సో టీచింగ్ మెటీరియల్ కూడా కాదు, అథెంటిక్ మెటీరియల్ కాదు, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ కూడా కాదు. సిక్స్త్ క్వశ్చన్. ద ఫస్ట్ లాంగ్వేజ్ ల్యాబొరేటరీ ఈజ్ డాష్. ఆప్షన్స్: కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ, అమెరికన్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ గ్రాన్బోల్, ఎస్వి యూనివర్సిటీ. విచ్ వన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? విచ్ వన్ ఈస్ ద ఫస్ట్ లాంగ్వేజ్ ల్యాబొరేటరీ? ఆన్సర్ని కామెంట్ చేయండి. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, యూనివర్సిటీ ఆఫ్ గ్రాన్బోల్. సెవెంత్ క్వశ్చన్. TLM should be used to. Options: make teaching impressive, make teaching entertaining, provide concrete examples, facilitate learning. Which one is the correct answer? సో మనం TLM టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ని ఎందుకు యూజ్ చేస్తాం? యూజ్ చేయడం వల్ల ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి? సో ఇందులో ఏ ఆప్షన్ కరెక్ట్? ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, మేక్ టీచింగ్ ఇంప్రెసివ్. సో TLM యూజ్ చేయడం వల్ల టీచింగ్ అనేది చాలా ఇంప్రెసివ్గా ఉంటుంది. వాళ్ళు ఏదైనా నేర్చుకోవాలి అని వాటిని చూడాలి, అట్రాక్టివ్గా, ఆకర్షణీయంగా ఉంటుంది. నెక్స్ట్ ఆప్షన్ బి చూస్తే మేక్ టీచింగ్ ఎంటర్టైనింగ్. సో టీచింగ్ అనేది ఎంటర్టైనింగ్గా ఉంటుంది, ఇది కూడా కరెక్టే. సో ప్రొవైడ్ కాంక్రీట్ ఎగ్జాంపుల్స్. సో మనం టీచింగ్ మెటీరియల్ చూపించి చెప్పడం వల్ల కొన్ని ఎగ్జాంపుల్స్ని కరెక్ట్గా ఇవ్వచ్చు, ఇది కూడా కరెక్టే అవుతుంది. ఫెసిలిటేట్ లెర్నింగ్. సో మనం టీచింగ్ అనేది మంచిగా చెప్పడానికి కూడా యూజ్ అవుతుంది. సో ఇందులో అన్నీ కరెక్టే, కానీ బెస్ట్ ఆప్షన్ ఏది? అన్ని ఆప్షన్స్లో ఎక్కువ ఇంపార్టెన్స్ దేనికి అనిపిస్తుంది అంటే ఆప్షన్ ఏ, మేక్ టీచింగ్ ఇంప్రెసివ్. సో ఇక్కడ అన్నీ కరెక్టే, కానీ దీనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది, మేక్ టీచింగ్ ఇంప్రెసివ్. సో ఈ ఆప్షన్ లేకపోతే ఫస్ట్ వన్, సెకండ్ వన్ ఇవి చూస్ చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఎయిత్ వన్. వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్
వైల్ రైటింగ్ ఆన్ ఏ బ్లాక్ బోర్డ్. సో బ్లాక్ బోర్డ్ మీద రాసేటప్పుడు ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఏది ఇంపార్టెంట్? ఆప్షన్ ఏ రైటింగ్ ఇన్ బిగ్ లెటర్స్, రైటింగ్ ఇన్ స్మాల్ లెటర్స్, గుడ్ రైటింగ్, క్లారిటీ ఇన్ రైటింగ్. విచ్ వన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, క్లారిటీ ఇన్ రైటింగ్. సో మనం బోర్డు మీద రాసేటప్పుడు ఇవన్నీ ఇంపార్టెంట్ అన్ని పాయింట్స్, కానీ ఎక్కువ ఇంపార్టెన్స్ దేనికి ఇస్తాం? క్లారిటీ ఇన్ రైటింగ్. మన టీచింగ్ మంచిగా ఉండాల్సిన అవసరం లేదు, పిల్లలకి కనిపించేలా వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఉంటే సరిపోతుంది. గుడ్ రైటింగ్ ఉండాలి, బిగ్ లెటర్స్లో రాయాలి, స్మాల్ లెటర్స్లో రాయాలి, కానీ క్లారిటీగా మనం బిగ్గా రాసినా స్మాల్గా రాసినా మంచిగా ఉన్నా కానీ క్లారిటీగా ఉంటే వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. నైన్త్ క్వశ్చన్, యూజ్ ఆఫ్ ఆడియో విజువల్ ఎయిడ్స్ అండ్ ఫిజికల్ యాక్టివిటీస్ ఇన్ టీచింగ్. సో ఆడియో విజువల్ ఎయిడ్స్ని, ఫిజికల్ యాక్టివిటీస్ని టీచింగ్లో యూజ్ చేయడం వల్ల ఎలా ఉంటుంది టీచింగ్ అనేది? ఆప్షన్స్: ఫెసిలిటేట్ ఎఫెక్టివ్ యాక్సెస్, ప్రొవైడ్ ఏ డైవర్షన్ టు లెర్నింగ్, యూటిలైజ్ maximum number of senses to enhance learning, provide relief to the teacher. Which one is the correct answer? సో ఆప్షన్స్ చూసుకుంటే లాస్ట్ వన్ ప్రొవైడ్ రిలీఫ్ టు ద టీచర్ అనేది కాదు అసలు. సో మిగతా త్రీలో ఏదై ఉంటుంది? ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, యూటిలైజ్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ సెన్సెస్ టు ఎన్హాన్స్ లెర్నింగ్. నెక్స్ట్ క్వశ్చన్, టెన్త్ వన్, అడ్వాంటేజెస్ ఆఫ్ గివింగ్ హోంవర్క్ టు ద స్టూడెంట్స్. సో స్టూడెంట్స్కి హోంవర్క్ ఇవ్వడం వల్ల ఎలాంటి అడ్వాంటేజ్ అనేది ఉంటుంది హోంవర్క్? ఆప్షన్స్: టు కీప్ దెమ్ బిజీ ఎట్ హోమ్, స్టడీ ఎట్ హోమ్, మేబీ చెక్డ్ ఫర్ దేర్ ప్రోగ్రెస్, మేబీ డెవలప్ habit for self study. Which one is the correct answer? సో స్టూడెంట్స్కి హోంవర్క్ ఇవ్వడం వల్ల ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటుంది? ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, మే డెవలప్ హ్యాబిట్ ఫర్ సెల్ఫ్ స్టడీ. సో వాళ్ళని బిజీ ఉంచడం ఇంట్లో హోంవర్క్ ఇవ్వడం వల్ల అనేది కరెక్ట్ కాదు. స్టడీ ఎట్ హోమ్, ఇంట్లో చదువుకుంటారు అనేది కూడా కరెక్ట్ కాదు. మేబీ చెక్డ్ ఫర్ దేర్ ప్రోగ్రెస్ కోసం కూడా కాదు, వాళ్ళు సెల్ఫ్ స్టడీగా చేయడం, వాళ్ళది వాళ్ళు చదువుకోవడం అలవాటు చేసుకుంటారు హోంవర్క్ రాసుకోవడం వల్ల. లెవెంత్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కన్సిడర్డ్ ఏ ప్రాజెక్ట్ ఎయిడ్? ఆప్షన్స్: స్లైడ్ ప్రొజెక్టర్, బ్లాక్ బోర్డ్, ఓవర్ హెడ్ ప్రొజెక్టర్, ఎపిడయాస్కోప్. సో ఇక్కడ క్వశ్చన్ చూస్తే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్నది, నాట్ కన్సిడర్డ్ ఏ ప్రొజెక్ట్ ఎయిడ్. సో స్లైడ్ ప్రొజెక్టర్ అనేది ప్రొజెక్టెడ్, బ్లాక్ బోర్డ్ అనేది కాదు, ఓవర్ హెడ్ ప్రొజెక్టర్ దీంట్లోనే ఉంది పేర్లు ప్రొజెక్టర్ అని, ఎపిడయాస్కోప్ ఇది కూడా ప్రొజెక్టర్. ఇది బ్లాక్ బోర్డ్ అనేది ప్రొజెక్టర్ కాదు, మనం డైరెక్ట్ రాసి చెప్తాం. సో స్లైడ్ ప్రొజెక్టర్ అంటే ఆల్రెడీ స్క్రీన్ మీద చెప్పడాన్ని స్లైడ్ ప్రొజెక్టర్ అంటుంది. ఈ బ్లాక్ బోర్డ్ అంటే మనం డైరెక్ట్ చెప్తాం. సో ఇది కాదు, ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, ట్వెల్త్ వన్, వాట్ డూ యూ థింక్ ఈస్ ద బెస్ట్ టూల్ టు మోటివేట్ స్టూడెంట్స్? స్టూడెంట్స్ని మోటివేట్ చేయడానికి బెస్ట్ టూల్ ఏంటి? ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ చూద్దాం. మేక్ లెసన్స్ మోస్ట్ ఇంట్రెస్టింగ్, యూజ్ ఆడియో విజువల్ ఎయిడ్స్, మీట్ పేరెంట్స్ రెగ్యులర్లీ, నన్ ఆఫ్ దిస్. సో ఇక్కడ పేరెంట్స్ని
పేరెంట్స్ రెగ్యులర్లీ అనేది కాదు. సో డి కూడా కాదు. యూజ్ ఆడియో విజువల్ ఎయిడ్స్ లేకపోతే మేక్ లెసన్స్ మోస్ట్ ఇంట్రెస్టింగ్. సో ఇక్కడ ఫస్ట్ వాళ్ళని మోటివేట్ చేయడానికి లెసన్ అనేది ఇంట్రెస్టింగ్గా ఉండాలి. ఇంట్రెస్టింగ్ ఉన్న తర్వాతనే మనం ఆడియో విజువల్ ఎయిడ్స్ యూజ్ చేయడానికి యూజ్ ఉంటుంది. సో ఫస్ట్ మనం ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలి? మేక్ లెసన్స్ మోస్ట్ ఇంట్రెస్టింగ్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. థర్టీన్త్ క్వశ్చన్, డ్యూరింగ్ ఎడ్యుకేషనల్ టూర్ వాట్ షుడ్ నాట్ బి యువర్ ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ చిల్డ్రన్. సో చిల్డ్రన్ నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దు? ఆప్షన్స్: ఏ, చిల్డ్రన్ షుడ్ అబ్జర్వ్ అండ్ ఆస్క్ క్వశ్చన్స్. సో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇది. ఆప్షన్ బి, చిల్డ్రన్ షుడ్ ఎంజాయ్ ద టూర్. ఆప్షన్ సి, చిల్డ్రన్ షుడ్ అబ్జర్వ్ అండ్ నోట్ క్వశ్చన్స్. ఆప్షన్ డి, చిల్డ్రన్ షుడ్ నాట్ ఆస్క్ ఎనీ క్వశ్చన్స్. విచ్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్? మనం స్టూడెంట్స్ నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయొద్దు, నాట్. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. చిల్డ్రన్ షుడ్ నాట్ ఆస్క్ ఎనీ క్వశ్చన్స్. సో చిల్డ్రన్స్ ఏ క్వశ్చన్స్ అడగొద్దు అని మనం ఎక్స్పెక్ట్ చేయొద్దు. వాళ్ళు అడగాలి, తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే వాళ్ళకి ఏదైనా నేర్చుకోగలుగుతారు. 14th question, while reading, what should be the distance between the book and the eye of the learner? సో డిస్టెన్స్ అనేది ఎంత ఉండాలి బుక్కి ఐకి? ఆప్షన్స్: మినిమం 6 inches, మినిమం 12 inches, మినిమం 10 inches, none of this. Which one is the correct answer? సో బుక్కి కంటికి ఎంత డిస్టెన్స్ అనేది ఉండాలి మనం చదివేటప్పుడు? ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మినిమం 12 inches. ఫిఫ్టీన్త్ క్వశ్చన్, ద బ్లాక్ బోర్డ్ can be utilized best by a teacher for. సో ఇక్కడ టీచర్ బ్లాక్ బోర్డ్ని చాలా మంచి పద్ధతిలో యూజ్ చేసుకుంటుంది. అందులో ఆ బెస్ట్ మెథడ్ ఏంటి? బెస్ట్ వన్ ఏది? ఆప్షన్స్: పుట్టింగ్ ద మ్యాటర్ ఆఫ్ టీచింగ్ ఇన్, మేకింగ్ ద స్టూడెంట్స్ అటెంటివ్, highlighting the teacher himself, writing the important and notable points. సో టీచర్ బ్లాక్ బోర్డ్ని ఒక బెస్ట్గా యూజ్ చేసుకునే పద్ధతి ఏది దీంట్లో? సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. రైటింగ్ ద ఇంపార్టెంట్ అండ్ నోటబుల్ పాయింట్స్. సో ఇక్కడ బెస్ట్గా యూజ్ చేసుకోవడం అంటే సో బోర్డు పైన ఇంపార్టెంట్ పాయింట్స్ రాయాలి, నోటబుల్ ఏవైతే వాళ్ళు నోట్ చేసుకుంటారో బుక్స్లో ఇంపార్టెంట్ పాయింట్స్, సో అవి బోర్డు పైన రాయాలి. ఇది కరెక్ట్ ఆన్సర్. సో ఫస్ట్ వన్ చూస్తే పుట్టింగ్ ద మ్యాటర్ ఆఫ్ టీచింగ్. సో మ్యాటర్ మొత్తం బోర్డు మీద రాస్తే బోర్డు సరిపోదు, వాళ్ళు చూడలేరు, అట్లా ఉంటుంది. సో మేకింగ్ స్టూడెంట్స్ అటెంటివ్. సో వాళ్ళని అటెన్షన్లో ఉంచడానికి అవసరపడుతుంది అని. సో అటెన్షన్ ఉంచాల్సిన అవసరం లేదు. హైలైటింగ్ ద టీచర్ హిమ్సెల్ఫ్. సో టీచర్ తనని తాను హైలైట్ చేసుకోవడం. సో బ్లాక్ బోర్డ్ పైన మనం చెప్పేటప్పుడు టీచర్ లెసన్ హైలైట్ చేయాలి, ఇంపార్టెంట్ పాయింట్స్ హైలైట్ చేయాలి, కానీ తనని హైలైట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఫోర్త్ వన్, రైటింగ్ ద ఇంపార్టెంట్ అండ్ నోటబుల్ పాయింట్స్. సో బోర్డు పైన ఇంపార్టెంట్ పాయింట్స్ రాయాలి, వాళ్ళు నోట్ చేసుకునే పాయింట్స్ ఏముంటాయో అవి రాయాలి. నెక్స్ట్ క్వశ్చన్ 16th, which is the most effective teaching material for visually impaired children? సో ఇక్కడ విజువల్లీ ఇంపేర్డ్ చిల్డ్రన్ అంటే విజువల్గా అంటే వాళ్ళకు కనిపించదు, అలాంటి చిల్డ్రన్స్కి ఎలాంటి టీచింగ్ మెటీరియల్ అవసరం?
ఆప్షన్స్ చూద్దాం. విజువల్ మెటీరియల్, వీడియో బేస్డ్, tactile based, none of this. Which one is the correct answer? Option C is the correct answer, tactile based. సో ఇక్కడ క్వశ్చన్ చూస్తే విచ్ ఇస్ ద మోస్ట్ ఎఫెక్టివ్ టీచింగ్ మెటీరియల్. సో ఇక్కడ చాలా ఎఫెక్టివ్గా ఉండే టీచింగ్ మెటీరియల్ ఏది? ఎవరికి? విజువల్లీ ఇంపేర్డ్ చిల్డ్రన్. విజువల్గా అంటే కనిపించదు వాళ్ళకు, అలాంటి చిల్డ్రన్స్కి ఏ టీచింగ్ మెథడ్ అనేది బెటర్, ఇక్కడ ఏ టీచింగ్ మెటీరియల్ అనేది బెస్ట్. సో ఇక్కడ ఆప్షన్ సి టాక్టిల్ బేస్డ్, అంటే ఇది ఏంటిది? స్పర్శ ద్వారా. టాక్టిల్ బేస్డ్ అంటే స్పర్శ ద్వారా వాళ్ళు నేర్చుకోగలుగుతారు, దాన్ని టాక్టిల్ బేస్డ్ టీచింగ్ అంటారు. సో ఫస్ట్ వన్ చూసుకుంటే విజువల్ మెటీరియల్. విజువల్కి ఆల్రెడీ కనిపించదు కాబట్టి విజువల్ మెటీరియల్ యూజ్ చేయడం వేస్ట్. వీడియో బేస్డ్, వాళ్ళకి కనిపించదు చైల్డ్కి, సో వీడియోని చూడలేడు. నెక్స్ట్ క్వశ్చన్. సెవెంటీన్త్ వన్. దిస్ ఈజ్ అన్ ఇన్స్ట్రక్షనల్ మెటీరియల్ ఫర్ ఎ టీచర్. ఆప్షన్స్: సప్లిమెంటరీ మెటీరియల్, అట్లాస్, curriculum guide, workbooks. Which one is the correct option? Option A is the correct answer, supplementary material. Question: this is an instructional material. So the instruction చేయడానికి, గైడ్ చేయడానికి ఉపయోగపడే మెటీరియల్ ఏది? టీచర్కి. సో ఇది సప్లిమెంటరీ మెటీరియల్, వీటిలో అనేది యూస్ఫుల్ అవుతుంది. అట్లాస్ అనేది కాదు. సో అట్లాస్ కరికులం గైడ్ కూడా కాదు, వర్క్ బుక్ కూడా కాదు. ఇవన్నీ వర్క్ బుక్ స్టూడెంట్ చూస్తాడు, అట్లాస్ కూడా స్టూడెంట్. కరికులం గైడ్ అంటే టీచర్ గైడ్ చేస్తుంది, స్టూడెంట్ చూస్తాడు. సప్లిమెంటరీ మెటీరియల్ అంటే టీచర్కి అది యూస్ఫుల్ అవుతుంది. Thank you for watching this video.